ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రియ దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు
మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరికి ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. మంచిదండి ప్రియులారా, క్షేమమే కదా. ప్రతి ఉదయకాలమే వేకువనే లేచి దేవుడితో మాట్లాడటం అనేది అది ప్రతి కుటుంబానికి విశ్వాసకి కూడా ఆశీర్వాదమే ప్రియులారా. దేవుని యొక్క వాక్యము కొరకు కీర్తనకారుడు 150వ కీర్తనలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నాకు బాధలలో నెమ్మది కలుగచేసింది. నీ శ్రమలలో, నీ శోధనలలో, నీ అవసరతలలో 100 మంది నీతో ఉన్న నీ బాధ అధికమవుతుందేమో తప్ప నీవు ఒంటరిగా మోకాళ్ళలోని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తూ దివ్యమైన వాక్యాన్ని నువ్వు చదవగలిగితే దేవుడు నీకు నీ కుటుంబానికి తప్పనిసరిగా మేలు చేస్తాడు. ప్రభు ఆయన మొర వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి లేచిన వెంటనే లోక సంబంధమైన మాటలు కాదు, కానీ దైవ సంబంధమైన దైవవాక్కులు వింటే కుటుంబానికి దైవాశిష్యులు. ఈవేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ఈ దినము కూడా నిష్కపటమై మనము ఉండుట. కొన్ని దినాల నుండి అదే కపటము లేని మనస్సు, కపటము లేని జీవితం జీవించుట. దైవవాక్యాన్ని మనం చదువుతుంటున్నప్పుడు ఆదికాండము 27వ అధ్యాయం 35వ వచనములో, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనయు తీసుకుని పోయాను. ఏమండి, దీవెనలు దేవుడు తనకు ప్రార్థించే వారికి, తనకు విధేయత కలిగిన ప్రతి కుటుంబానికి, ప్రతి వారికి ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క పిలుపు ఆశీర్వాదమునకు వారసులగుటకే మనం పిలువబడ్డామట. మనను ఆశీర్వదించటానికి ఆయన మనల్ని పిలిచాడట. మరి అటువంటి పరిస్థితుల్లో ఎలాగూ ఉంటే మనము ఆశీర్వదించబడతాం? నిష్కపటంగా మనం జీవిస్తే, ప్రభు ఎడల నిష్కపటంగా జీవిస్తే, లోకం ఎడల నిష్కపటంగా జీవిస్తే, ఎవరు ఎన్ననుకున్నా ఎన్ని చేసినా మనము మాత్రము దేవుని ఎడల నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన మనస్సు, నిష్కపటమైన మనస్సాక్షి కలిగి ఉంటే తప్పనిసరిగా దీవిస్తాడు ప్రియులారా. ఈవేళ చదివినటువంటి వాక్య భాగంలో ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరి మనస్సులో కపటము ఉంది, కపటోపాయము ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ఆదికాండము 27వ అధ్యాయం ప్రారంభించి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనకు ఇస్సాకు తండ్రి కనిపిస్తాడు. ఆయనకు 2 కుమారులు, యాకోబు, ఏశావు. ఇస్సాకు వృద్ధాప్యములో తన దగ్గరకు వచ్చినటువంటి ఏశావు అనే కుమారుని, అయ్యా నాకు వృద్ధాప్యం వచ్చింది, మరణం సమీపించింది, నీవు నా కొరకు వేటాడి మంచి ఆహార పదార్థాన్ని సిద్ధపరిచి తీసుకునిరా, నీకు దీవెనలన్నీ ఇస్తాను అని చెప్పినటువంటి మాటలు విన్నటువంటి తల్లి, కుమారుడు ఈ యాకోబు మోసపుచ్చి ఏశావు కన్నా ముందుగానే అడవికి వెళ్ళి వేటాడి తీసుకువచ్చినటువంటి ఆ వేట తల్లి చక్కటి పదార్థాలుగా సిద్ధపరిచి యాకోబును ఏశావుగా మార్చి తండ్రి దగ్గరకు పంపించినప్పుడు నీ స్వరం వేరుగా ఉందని చెప్పినప్పటికీ కూడా ఆ మాటల గారిడితో తండ్రిని మోసం చేశాడు. చిట్ట చివరకు యాకోబు
తన సోదరుడికి రావలసినటువంటి ఆశీర్వాదాల దీవెనలు తాను పట్టుకుని పోయాడు. తండ్రిని మోసం చేశాడు, సోదరుని మోసం చేశాడు. చూసారా దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో యాకోబు అనే మాటకు అందరికీ తెలుసు, అవునండి మోసగాడు. మోసగాడి యొక్క జీవితం ఎలాగుంది, అంతరంగం ఎలాగుందంటే కపటము, అంతరంగములో కపటము, మోసము. దైవ దీవెనలు ఎలాగూ సంపాదించాడు అంటే తండ్రికి ఇష్టమైన రీతిలో కాదు. సోదరుని మోసపుచ్చి, సోదరుని కన్నా ముందెళ్ళి వేటాడి తెచ్చి వంట చేయించి తండ్రికి తినిపించి నేనే ఏశావుని అని చెప్పి తండ్రిని మభ్యపెట్టి వృద్ధాప్యములో దీవెనలన్నీ కూడా అతడు పొందుకున్నాడు అనే మాటలు మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ఈ 27వ అధ్యాయము 35వ వచనములో అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన నీ దీవెనలు తీసుకుని పోయాను. ఎవరితో చెప్తున్నారంటే తండ్రి అయినటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాషావుతో ఈ మాటలు చెబుతూ ఉంటున్నప్పుడు యాషావు యొక్క గుండె బ్రద్దలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. మోసము చేసి కపటోపాయము చేత తాను దీవెనలు తాను సంపాదించుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని కూడా అలాగే తాను సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి శ్రేష్టమైన ఆరాధనలో ముగింపుగా 34వ కీర్తన 13వ వచనంలో చూస్తే కపటమైనటువంటి మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. నాలుక కపటాలు పలుకుతూ ఉన్నది, పెదవులు కపటము పలుకుతూ ఉంటుందని దైవవాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను నీవు కాచుకో. ఇక్కడ తండ్రి అయిన ఇస్సాకుని తన నాలుకతో తన పెదవులతో కపటోపాయము చేత మాయ చేసి ఆ యొక్క దీవెనలు తాను పొందుకున్నాడు. మన జీవితాలు అటువంటివి ఆశీర్వాదం కాదు. దేవుడు ఎవరిని దీవిస్తాడో వారిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడో వారిని ఆశీర్వదిస్తాడు తప్ప వాటిని దొంగిలించి ఒకవేళ మనం పొందగలిగితే అవి ఆశీర్వాదాల కన్నా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపాలకి గురి అవుతాం. కాబట్టి మన జీవితాల్లో అటువంటి కపటోపాయము కాదు, కానీ నిష్కపటముగా కపటము లేని వారుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి.
మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించు. శోధనలోనికి తెక్క కీడును తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.